ప్రతిరోజు మనం వండుకునే కూరల్లో ఆకుకూరలు చేర్చుకోవడం చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. కంటి చూపుని ఎంతగానో మెరుగుపరిచే పొన్నగంటి కూరతో మామిడికాయ వేసి పప్పు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మామిడికాయల సీజన్లో చాలా వరకు మనం చింతపండు పులుపుకు బదులుగా ఈ మామిడికాయను వేయటం వలన చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ పొన్నగంటి కూర పప్పు కోసం 2 కప్పుల పప్పుని వేయించేసి కడిగేసి కొంచెం వాటర్ పోసేసి కట్ చేసిన పొన్నగంటి కూర, మామిడికాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక 7-8 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి ఇలా మొత్తం కలిపేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వాలన్నమాట. ఇలా పప్పు అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత గరిటతో ఇలా మ్యాష్ చేసేసిన తర్వాత దీనిలో పోపు వేసేసుకోవటమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులతో పాటుగా 2 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసేసుకుని దీనిలో మెంతిపిండి, ఇంగువ వేస్తే పుల్లటి పప్పుల్లో మెంతిపిండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇలా వడియాలతో కానీ ఊరమిరపకాయలతో కానీ సర్వ్ చేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.